మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. డ్రైవర్ కావాలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 9634. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆక్వా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. నందివాడ మండలంలో 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా స్వీకరించి ఆక్వా నెక్స్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన ఎమ్మెల్యే. రెండు 2026 సంవత్సరం నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర. భవిష్యత్తులో మచిలీపట్నం కేంద్రంగా అనేక పరిశ్రమలు ఏర్పడతాయని వెల్లడించిన మంత్రి. గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన త్రివేణి స్కూల్ విద్యార్థులు. విద్యలోనే కాదు తమ పాఠశాల విద్యార్థులు అన్ని విభాగాల్లోనూ ముందుంటారని తెలిపిన కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. గుడివాడ ఆక్వా హబ్ కు నిలయమైన నందివాడ మండలంలో ఆక్వా రైతులకు మరింత
ఆధునిక పద్ధతిలో ఆక్వా సాగు చేసుకునేందుకు తలపెట్టిన ఆక్వా నెక్స్ట్ కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్యే వెనగళ్ల రాము వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు నందివాడ మండలంలోని నందివాడ తుమ్మలపల్లి వెన్నెలపూడి గ్రామాల్లో పర్యటించి ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఆక్వా రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఆక్వా రైతులను మరింత ప్రోత్సహించేందుకు గాను ఆక్వా నెక్స్ట్ అనే ప్రోగ్రామ్ ని తలపెట్టడం జరిగిందని, జిల్లాలో తొలి ప్రాధాన్యతగా నందివాడ మండలాన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఫేజ్ కింద సెలెక్ట్ చేసి నిపుణులతో ఆక్వా రైతులకు శిక్షణ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండల టీడీపీ అధ్యక్షులు దానేటి సన్నేశ్వరం మరియు కూటమి నాయకులు అధికారులు పాల్గొనడం జరిగింది. లేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ట్రేసబిలిటీ ఉంటే గనక మనకి సర్టిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సర్టిఫికేషన్స్ రావాలి అంటే మనకి రొయ్య ఏం మేత తింటుంది, ఏం తింటుంది, ఎలా దాన్ని వాటర్ శాలినేషన్ అంతా ఎలా నడుస్తూ ఉంది, వాటికి ఏమైనా రోగాలు ఏమైనా వస్తున్నాయి, ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటా మన ట్రేసబిలిటీ వాళ్ళకి ఇస్తే అది పర్ఫెక్ట్గా సర్టిఫికేషన్ వచ్చి మనకి వాల్యూ పెరుగుతుంది. ప్రధానంగా ఎప్పుడైనా కానీ ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే రేటు పెరిగే అవకాశం ఉంది. కొంత రేటు కంటే కూడా ముందు ప్రధానంగా మనకి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మన ఇండియాలో ప్రప్రదంగా మొట్టమొదటిసారిగా మన నందివాడ మండలాన్ని తీసుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. దీనికి కావాల్సిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతా ఉన్నాయి. మీ అందరి సహకారంతో మొట్టమొదటిసారిగా మనం అందరం ఈ ట్రేసబిలిటీ చేసి చూపిస్తే ఒక మంచి అవకాశం మనకిది. ఎందుకంటే దేశం మొత్తం మీద ప్రధానంగా ఎవరిది అమ్ముడు పోకపోయినా కానీ ఈ ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఉన్న ప్రతిదీ మనకి ప్రతి రొయ్య పొల్ల మనకి అమ్ముడుపోతుంది. దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే హ్యాచరీస్ దగ్గర నుంచి ఈ రొయ్య మేత తయారు చేసే కంపెనీస్ దగ్గర నుంచి మనం ఎంత రొయ్య వేస్తామనే దగ్గర నుంచి ప్రతి దాన్ని మానిటర్ చేసుకుంటా, అంటే ప్రతి చెరువుని మానిటర్ చేసుకుంటా మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల చాలా మంచి ఫెచ్చింగ్ ఉంది. మనకి రేటు తగ్గుద్ది, మనకి రేటు పెరుగుద్ది, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు మనం దీనికి సహకారం చేయాల్సిన అవసరం ఉంది. నందివాడ మండలానికి ఇది వచ్చిన మంచి అవకాశం ఎన్నో సంవత్సరాల తర్వాత. దీనివల్ల అనేకమైన ప్రాజెక్ట్స్ కూడా తర్వాత డెవలప్ అవుతాయి. మీకు తెలుస్తుంది ఈ ట్రేసబిలిటీ ఒకసారి అయిపోతే దానికి ట్రేసబిలిటీ అంటే మన చివరికి ఎక్స్పోర్ట్లో కంటైనర్ వేసేదాకా మనకి ట్రేసబిలిటీ కావాలి. సో అందుకని మళ్ళీ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగే కానీ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కానీ అవన్నీ కూడా మన దగ్గరే మొగ్గు చూపి మన దగ్గరికి వస్తాయి. కాబట్టి మంచి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఇదంతా చూసుకుని మనం చేయాల్సింది చాలా సింపుల్. మనం చేయాల్సింది కూడా వాళ్ళు ఏమి స్పెషల్గా అడగట్లేదు. ప్రతి టెక్నాలజీ అవైలబిలిటీగా ఉంది. దీనివల్ల ఇప్పుడు ఈ టెక్నాలజీలన్నీ ఇప్పుడు వీళ్ళు చెప్పే టెక్నాలజీస్ అన్ని అమలు చేయటం వల్ల మనకి ఇంకా అనేకమైన లాభాలు కూడా ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన లాభం ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం ఆక్వాకి ఇన్సూరెన్స్ రావటం అంటే ఎంత కష్టమైన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా మనకి బ్యాంకులు కూడా లోన్స్ ఇస్తానికి ముందుకు వస్తా ఉన్నాయి. చూసుకుని మనకి రైతులకి ఎలా అయితే వస్తున్నాయో అలాగే లోన్స్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఎన్ని లాభాలు ఉన్న ఈ మంచి ప్రాజెక్ట్ మనకు రావటం నిజంగా మన అదృష్టం. సో ప్రతి ఒక్కరూ రైతులందరికీ సహకారం చేద్దాం. ఈ గ్రూప్లో ఉన్న ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమైన రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు. అందరికి కూడా ఉపయోగపడే విషయం అది. ఓకే, అంటే ఈ టెక్నాలజీ గబుక్కులు పెద్ద రైతులు కావాలంటే 5 నిమిషాల్లో గబగబ వాళ్ళే చేసేసుకోగలరు ఇదంతా. కానీ చిన్న రైతులకి మనం కన్సాలిడేట్ అందరం కలిసి
మనం అందరం కూడా కలిపి ఉన్నామని చూపించగలిగితేనే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే ఖర్చు తగ్గుద్ది దీనివల్ల, అలాగే మిగతా అన్ని కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పాండ్ని ప్రతి పాండ్ని యూనిక్ ఐడికి మనం ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో జాయిన్ అవ్వాల్సిందే. దాంట్లో చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా ప్రధానంగా మన మండలాల్లో పైలట్ ప్రాజెక్టులో ఒకటి అరిపురాల, రామాపురం, పుట్టగుంట, తుమ్మలపల్లి, వెన్ననపూడి, నందివాడ, ఈ 5 గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఈ 5 గ్రామాలని మొదట్లో మనం చేసేసి ఈ డిసెంబర్ 5 లోపు ప్రతి ఒక్క పాండ్కి యూనిక్ ఐడి రావాలనే కాన్సెప్ట్లో అనే ఉద్దేశంతో మనం అంతా ముందుకెళ్తున్నాం. సో మీరందరూ కూడా దయచేసి సహకరించాలి. దీంట్లో ఇక్కడ గ్రామాల్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మన జేడీ గారు కానీ, అలాగే బిఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓ గారు కూడా పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారు. సో దీనికి మనం ఇది డిసెంబర్ 5 లోపు అవ్వాలి అంటే మనకు మొత్తం 2466 ఎకరాలు ఎక్స్టెంట్ ఉంది. దానికి సంబంధించి 57 రిజిస్టర్ ట్యాంక్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. ఇంకా 233 ట్యాంక్స్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. సో ప్రతి ట్యాంక్ కూడా మనకి ఇది కావాలి కాబట్టి అర్జెంటుగా ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళం కూడా ముందుకు రండి. సో ఇది మంచి అవకాశం. మనకి ఎక్కడ ఏం పెండింగ్ ఉన్నా కానీ మొత్తం మీద సహకరిస్తానికి నేను కూడా పూర్తిగా తోడుంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకు మించి మన నందివాడకి ఇది ఒక్కటి మనం కంప్లీట్ ట్రాసబిలిటీ నందివాడ మండలం చేయగలిగితే దేశంలోనే మొట్టమొదటి మండలం అవుతుంది. ఇవి మన దేశంలో ఎక్కడా జరగలేదు. ఇది మొట్టమొదటిసారి అవకాశం కాబట్టి చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జరి గారు మీరేమైనా చెప్తారు? ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ట్యాక్స్ పై విద్యార్థులకున్న అవగాహన అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చి బహుమతులు గెలుపొందడంతో స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ ఆ విద్యార్థులను అభినందనలు తెలియజేశారు. ఎటువంటి పోటీ తత్వపు పరీక్షలు అయినా, ఎటువంటి అంశంపైన వ్యాసరచన పోటీలు నిర్వహించిన తమ స్కూల్ నుండి పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మంచి ప్రదర్శన కనబరిచి బహుమతులు గెలుపొందడం తమ స్కూల్కి ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. నేటి తరం విద్యార్థులకు విద్యతో పాటు అన్ని అంశాలపై అవగాహన అవసరమని, అటువంటి విజ్ఞానాన్ని అందించేందుకు తాము నిరంతరం పనిచేస్తున్నామని నిమ్మగడ్డ శివశంకర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అంటే ఇదివరకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు, కనకదుర్గ గ్రామీణ బ్యాంకు, ఇలా గ్రామీణ బ్యాంకులన్నీ కూడా వివిధ పేర్లతో ఉండేవి. అవన్నీ కూడా కలిపి ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి ఒక పేరు మీదకి మొత్తం గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక దాని మీదకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ గుడివాడలో మనకి మొట్టమొదటిగా కనకదుర్గ గ్రామీణ బ్యాంక్ అని ఇక్కడ మన కోర్టులు ఎదుర్కొండా ఉండేది. ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది అది. దాంతోపాటు దాన్ని నెక్స్ట్ తిరుపతిలో మెర్జ్ చేశారు సప్తగిరి గ్రామీణ బ్యాంక్గా. తర్వాత ఏం చేశారంటే అసలు ఉన్న మొత్తం గ్రామీణ బ్యాంకులన్నీ ఒక తాటి మీదకి తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి ఒక సింగిల్ నేమ్ని దానికి తీసుకొచ్చి దాంతో మొత్తం గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒకటయ్యేటట్టుగా కృషి చేస్తున్నారు. చాలా బాగుందని చెప్పి మేడం వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ రీజనల్ ఆఫీస్ కూడా మనకి గుడివాడలోనే పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ మనకు అసలు గ్రామీణ బ్యాంకు పెట్టినప్పుడు ఇక్కడ మొత్తం హెడ్ ఆఫీస్ అంతా కూడా గుడివాడలో ఉండేది. అప్పుడు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఆయన ఇక్కడ గుడివాడకి సజెస్ట్ చేయడం, మన బ్యాంకు పైన ఆర్ఎం ఆఫీసు, జిఎం ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉండేవి. తర్వాత ఇదంతా వైడ్ స్ప్రెడ్ అయిపోవడం, తిరుపతిలో ఉండటం, తర్వాత విజయవాడ, ఎక్కడికక్కడ బ్రాంచెస్గా కూడా వీటిని డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనే సంస్థ మొత్తం స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఏదన్నా ఎటువంటి కాంపిటీషన్స్ అయినా ప్రతి సంవత్సరం కాంపిటీషన్ పెడుతున్నారు వాళ్ళు కూడా. అలాగే ఈ సంవత్సరం ట్యాక్స్ ఎలా పే చేయాలి గవర్నమెంట్కి, ట్యాక్స్ మీద ఉన్నటువంటి వీళ్ళకి అవగాహన ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళందరికీ కూడా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఫస్ట్ ప్రైజ్ ప్రేమజ్యోతికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే ఇంకొక ఫస్ట్ ప్రైజ్ హర్షిత్ అనేటువంటి మావాడికి ఇంకో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా అట్లాగే నెక్స్ట్ పేరు చెప్పరా, ధరణికేమో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. నాన్సీకేమో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. సత్యవర్షితకేమో
థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. రూపాయికి కూడా థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి ఈ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్లో మా విద్యార్థులందరూ కూడా మంచి ప్రైజులు సాధించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక మీదట మరిన్ని మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి అక్కడ కూడా మంచి ప్రైజులు సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. రైట్ 2026 నాటికి మచిలీపట్నం పోర్టు పనులు పూర్తి కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బందర్ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రోడ్ రీకన్స్ట్రక్షన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పోర్టు అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో స్థానికంగానే షిప్లను తయారు చేసేందుకు షిప్ యార్డ్ నిర్మాణానికి గోవా షిప్ యార్డ్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. 6,000 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని అన్నారు. చేనేత క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే మచిలీపట్నానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చారన్నారు. విజయవాడ మచిలీపట్నం 4 లేన్ల రోడ్లను 6 లేన్ల విస్తీర్ణకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే జిల్లా కేంద్రమైన మచిలీపట్నాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవన శైలి మారుతుంది, స్థితిగతులు పెరుగుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ పెట్టుబడులన్నీ కూడా రేపు గ్రౌండ్లో అయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో 18 లక్షల మంది యువతకి మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే ఇప్పుడు MSME స్కీమ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. దానిలో కూడా మన వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసి బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించి ఆ యూనిట్లు పెట్టే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి దీనికి మీరందరూ కూడా సహకరించాలి. మన నియోజకవర్గంలో కూడా చూస్తూ ఉన్నారు. మరి పోర్టు కూడా రేపు 2026 సంవత్సరంలో పోర్టు కంప్లీట్ అవుతుంది. మొన్న కూడా పెట్టుబడి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నం దాంట్లో షిప్ యార్డ్ కట్టడానికి గోవా షిప్ యార్డ్ వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళు షిప్పుల్ని ఇక్కడ తయారు చేయడానికి ఇప్పుడు పోర్ట్ అవుతుంది కాబట్టి పోర్టుతో పాటు అక్కడే షిప్ తయారు చేసే కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గోవా గవర్నమెంట్ ముందుకు వచ్చారు. దగ్గర 6,000 కోట్ల రూపాయలు దీనికి పెట్టుబడి పెట్టడానికి వారు కూడా ముందుకు రావడం కూడా జరిగింది మన రాష్ట్రంలో. అది కాకుండా ఈ చేనేత సంబంధించి ఒక చిన్న క్లస్టర్ పెట్టడానికి ఒక 40 కోట్ల రూపాయలతో పెడతామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అలాగే మన బందర్ వాసే ఆయన ఇవాళ మంచి దీని పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ మన మచిలీపట్నంలోనే ఒక 300 ఎకరాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఇస్తే వాళ్ళు కూడా కెమికల్ ఫ్యాక్టరీ పెడతామని వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం. ఇవాళ రోడ్లు చూశారు. ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం రోడ్ కూడా 4 లైన్ రోడ్ అవుతుంది. ఇప్పుడు అది ఆల్రెడీ మనం చేసాం 4 లైన్ రోడ్ అప్పుడు 2014-19లో. ఇప్పుడు అది 6 లైన్ చేయబోతా ఉన్నారు. కేంద్రం కూడా దానికి అనుమతి ఇచ్చింది, 6 లైన్ అవుతుంది. అలాగే పోర్టుకి అనుసంధానం చేయమని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రి గారిని అలాగే గడ్కరీ గారిని కలిసి 12 లైన్ రోడ్డు ఇవ్వండి, హైదరాబాద్ నుంచి ఒక ఫ్యూచర్ సిటీ అని కడుతున్నారు, అక్కడి నుంచి మన బందర్కి 12 లైన్ రోడ్డు ఇవ్వమని అడుగుతున్నారు. అంటే రేపు భవిష్యత్తులో మన బందర్ పోర్టు సక్రమంగా నిర్వహణ జరిగితే మటుకి ప్రపంచానికి ఒక ఆదర్శంగా అమరావతికి గేట్ వే ఆఫ్ అమరావతి కింద మన మచిలీపట్నం కాబోతుందని చెప్పి మరి ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించండి. రేపు రాబోయే ఎలాంటి ఎన్నికలు వచ్చినా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే మొన్న రోడ్లు డ్రైన్లు చేస్తున్నాం, మంచినీళ్ళ సమస్య ఉంది. ఆ మంచినీళ్ళ గ్రామాల్లో టౌన్లో అయితే చేయగలిగాం కానీ ఇంకా గ్రామాల్లో ట్యాంకులు కానీ పైప్ లైన్ కానీ చేయాల్సింది ఉంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానికి జల్ జీవన్ మిషన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ ఉంది. దాన్ని ఉప ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. అది వస్తే ఇప్పుడు ఒక చిన్న విరామం. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032
925441. డ్రైవర్ కావలను గుడివాడలో డాక్టర్ లోయా మోహన్ కృష్ణ గారికి జీతం 20,000 రూపాయలు. ఆల్కహాల్ మందు అలవాటు ఉండకూడదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ మిస్టర్ హేమంత్ దిమ్మిటి at 9063034550. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 9634. వెల్కమ్ బ్యాక్. గుడివాడలో రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు ప్రభావంతో బయటికి రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున వాహనాలు నడిపేవారు పొగమంచు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవడంతో పొగమంచు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు సైతం హెచ్చరించడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రకృతి ప్రేమికులు మాత్రం పగటిపూట కురుస్తున్న మంచు వల్ల గుడివాడ అందాలు మరింత తొందరగా కనబడటంతో వాకింగ్ చేసేవారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. తెల్లటి పొగమంచు అంచున గుడివాడ అందాలు మరింత అందంగా కనపడుతున్నాయి. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఉదయం పూట వాకింగ్ చేసే వృద్ధులు చిన్నారులు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరించడం జరుగుతుంది. గుడ్లవల్లేరు మండలం సరి కాల్వపూడి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాముకు స్థానిక ప్రజలు గ్రామ త్రాగునీటి కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు చెప్పిన కష్టాలను ఆలకించిన ఎమ్మెల్యే రాము వారితో కలిసి గ్రామ హెడ్ వాటర్ వర్క్ ను సందర్శించారు. మంచినీటిని అందించే మోటార్ చెడిపోవడంతో నీళ్లు అందటం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించగా వెంటనే అధికారులతో మాట్లాడి 24 గంటల్లోపే ఈ సమస్యను పరిష్కరించి గ్రామ ప్రజలకు మంచినీటిని అందించాలని ఆదేశించడం జరిగింది. సమస్య చెప్పిన వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే రాముకు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. రేపటికల్లా నీళ్ళు వదిలేదు. ఓకే, అండ్ అది ఆ వాటర్ కూడా బెయిల్అవుట్ చేస్తే కూడా ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆ మైక్రో వాటర్ ఫిల్టర్ చేసినా కానీ అలాగే వస్తాయి. పాయింట్ ఏంటంటే
ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా చేయించాల్సింది మోటార్ బాగా చెప్తానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఓకే, మీకు వచ్చినప్పుడు మీరు రాగానే ఆయనకి డబ్బులు ఇచ్చేయండి. మోటార్ పని చేస్తే అది అయిపోయిన తర్వాత వాటర్ మాత్రం బెయిల్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చేసేయాలి. మస్ట్ అది 100% అయ్యేది చూడండి. ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ బాగా చేసినందుకు మాత్రం అదేం పని చేయదు కదా, వాటర్ ప్రాబ్లం ఉంది కదా. రేపటికల్లా నీళ్ళు వదిలేదు. ఓకే, అండ్ అది ఆ వాటర్ కూడా బెయిల్ అవుట్ చేస్తే కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ మైక్రో వాటర్ ఫిల్టర్ చేసినా కానీ అలాగే వస్తాయి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా చేయించాల్సింది మోటార్ బాగా చెప్తానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఓకే, మీకు వచ్చినప్పుడు మీరు రాగానే ఆయనకి డబ్బులు ఇచ్చేయండి. మోటార్ పని చేస్తే అది అయిపోయిన తర్వాత వాటర్ మాత్రం బెయిల్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చేసేయాలి. మస్ట్ అది 100% అయ్యేది చూడండి. ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ బాగా చేసినందుకు మాత్రం అదేం పని చేయదు కదా, వాటర్ ప్రాబ్లం ఉంది కదా. గౌరీ శంకర్ లో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థాన ఉప ఆలయం శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు నేరుసు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నేడు స్వామివారిని పెళ్లి కొడుకుగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రేపు అనగా 26వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరటం ఆయన సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు దేవస్థానపు సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి ఒల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఈరోజు స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, అదేవిధంగా రేపు స్వామివారిని మామూలుగా కళ్యాణం చేయటం జరుగుతుంది. 108 కలశాలతో క్షీరాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా భక్తులందరూ విచ్చేవలసింది కోరుతున్నాము. ఈ అతి పురాతనమైన ఆలయం, 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో భక్తులకి కోరిన వారికి కొంగు బంగారమై, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టము, అదేవిధంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటము, చిన్నపిల్లలకి ఏదైనా కానీ లోపాలు ఉంటే సరి అవటం కూడా జరుగుతుంది ఈ ఆలయంలో. ఈ ఆలయంలో ఇంతవరకు పెళ్ళిళ్ళు కూడా జరుగుతుండేవి. ఇది చాలా పురాతనమైన ఆలయం. తర్వాత ఈ ఆలయం శిథిలావస్థ చేరడంతో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి ఈ సందర్భంగా రేపు స్వామివారికి కళ్యాణ మహోత్సవం, క్షీరాభిషేకము, రుద్రాభిషేకము, కుంకుమ పూజలు, వివిధ రకాలైన అర్చనలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భక్తులందరికీ కూడా రేపు సాయంకాలం భోజనాలు కూడా ఉంటాయి. అదేవిధంగా గుడివాడ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నిర్వహించి స్వామివారి షష్ఠి మహోత్సవాన్ని భక్తులు జయప్రదం చేయాలని దేవస్థాన అర్చకులు కాశీ విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కాశీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి షష్ఠి సందర్భంగా దేవస్థానంలో నిర్వహించే ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
దీర్ఘ కటాక్షిరస్సు. శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం 26/11 అనగా బుధవారం 26/11/2005 సంవత్సరం బుధవారం 11 గంటలకు కళ్యాణం జరుగుద్ది స్వామివారిది. తదనంతరము అన్నసమారం జరుగుద్ది. కావున తప్పగా భక్తులు చేసి తీర్థపదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయగా తోచుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆక్వా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న ఎమ్మెల్యే వెరంగళ్ల రాము. నందివాడ మండలంలో 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా స్వీకరించి ఆక్వా నెక్స్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించిన ఎమ్మెల్యే. రెండు 2026 సంవత్సరం నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర. భవిష్యత్తులో మచిలీపట్నం కేంద్రంగా అనేక పరిశ్రమలు ఏర్పడతాయని వెల్లడించిన మంత్రి. గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన త్రివేణి స్కూల్ విద్యార్థులు. విద్యలోనే కాదు తమ పాఠశాల విద్యార్థులు అన్ని విభాగాల్లోనూ ముందుంటారని తెలిపిన కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.